ఇది రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు నా ఏజ్ 30+ అన్న, 30 ఉంది నా ఏజ్. అది కాకుండా చాలామంది మన స్టూడెంట్స్ 25 to 30 ఏజ్ మధ్య ఉంటారు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ అనేది ముసలి వాళ్ళే చేస్తారు. అంటే 70 ఏళ్ళు దాటాకే ఈ స్పిరిచువాలిటీని ఫాలో అవ్వాలి, అప్పటిదాకా లైఫ్ని ఎంజాయ్ చేయడం, చిల్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. దాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు, ఏమేమనుకుంటారు దాని గురించి? 12 yearsకి హఠ యోగా స్టార్ట్ చేయకపోతే, హఠ సన్ అండ్ మూన్ ఇంటిగ్రేషన్ విదిన్ యువర్ సెల్ఫ్ డెఫినేషన్ చెప్పాలంటే 84 సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి, లేకపోతే 21 ఉంటాయి. 12 సంవత్సరాలకి నువ్వు స్టార్ట్ చేయకపోతే 30 వచ్చిన తర్వాత నువ్వు చేయలేవు. నీ కార్మిక్ సబ్స్టెన్స్ అనేది బాడీలో ఎంత రిజిడ్ అవుతుందంటే నువ్వు అప్పుడున్నంత వేలరు, నీ బాడీ ఉన్నంత అజిలిటీ అప్పుడు పోతుంది అనమాట. ఎవరైతే 60 అప్పుడు స్పిరిచువాలిటీ చేయాలనుకుంటున్నారో అది పెద్ద క్రైమ్ అది చెప్పాలంటే. అసలు ఇట్స్ అ వెరీ రాంగ్ అడ్వైస్. నీకు మంచి బాడీ మంచి కండిషన్లో ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఎంటైర్ యోగా ఈజ్ కనెక్టెడ్ టు స్పైన్ అనమాట. నువ్వు స్పైన్ని ఎంత ఎనర్జీగా పెట్టుకుంటే నీ బాడీ వదిలే టైంలో అదంతా యాక్టివ్గా కోఆపరేట్ చేస్తుంది. సో దాన్ని యాక్టివేట్ చేయడానికి ఉన్న ఆసనాలన్నీ కూడా 30 తర్వాత పనిచేయవు ఇన్ ద సెన్స్ చాలా కష్టమైపోతుంది. సద్గురు ఏమంటాడంటే ఈ ఎస్పెషలీ లేడీస్ ప్రెగ్నెన్సీని బేర్ చేయాలి అంటే, న్యాచురల్ డెలివరీ అవ్వాలంటే కంపల్సరీ 12 సంవత్సరాలకి హఠయోగా స్టార్ట్ చేస్తే అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి మీకు హెల్ప్ అవుతుంది. మీకు చాలా ఈ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత బాధపడే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్తున్నాడు అనమాట. ఎక్కడో మీకు సన్ యూనివర్సిటీలో నటరాజ పోజ్ పెట్టుకుని ఆ నటరాజ స్టాచ్యూని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి దాంట్లో ఉన్నవన్నీ చెప్తున్నారు, ఇట్స్ సైంటిఫిక్ అని. మన వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కిరించే దాంట్లోనే ఉన్నారు. దీన్ని ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఆ పాత్ని మనలోకి మనం దాన్ని అలవాటు పరచుకోవడానికి ప్రతిరోజు గుడికి వెళ్ళడము, లేకపోతే పూజలు చేయడము, వేదాలు ఉపనిషత్తులు తెలుసుకోవడం అదే స్పిరిచువాలిటీ అంటే, లేకపోతే ప్రతిరోజు ఖురాన్ చదవడము, బైబిల్ చదవడం అదే స్పిరిచువాలిటీ అంటే, లేకపోతే ఇంకా ఎన్ని రకాలుగా స్పిరిచువాలిటీ పాత్రని మనం గెయిన్ చేసుకోవచ్చు? వెరీ నైస్, ఇది చాలా ఇంపార్టెంట్. బాహ్యము అంతరం, తెలుగు ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది వొకాబులరీ. అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ నువ్వు బయట చేసే వాటి వల్ల కూడా నీకు లోపల హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ సమ్ లో లెవెల్ ఆఫ్ లో ఇవాల్వ్డ్ పీపుల్ అనమాట. అంటే వాళ్ళకి ఏదో ఒక ఆబ్జెక్ట్ని దాన్ని పట్టుకోకపోతే వాళ్ళకి యాక్టివేట్ చేయలేరు స్పిరిచువాలిటీ. ఇలా బయట చాలా సెట్ చేసుకుంటూ వెళ్ళారు. ఏంటి 6 దీపాలు పెట్టడము, లేకపోతే ఒక 5 దీపాలు, దెర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ అండ్ సో మెనీ ఇవల్యూషన్స్. అదే నువ్వు ఒక గుడిలోకి వెళ్ళి కూర్చొని ఒక విగ్రహానికి కనెక్ట్ అవ్వటము, లేకపోతే ఇంకో మంత్రానికి కనెక్ట్ అవ్వటము, ఇట్లా చాలా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఇదంతా కూడా అవుట్ సైడ్ చేసే ప్రాసెస్. అదే ఒక సన్యాసికి, బ్రహ్మచారికి ఏ డైట్ అవసరం లేదు, ఏ బాహ్యమైన పద్ధతులు అవసరం లేదు. ఎనీవేర్ కూర్చొని ఇట్లా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులోనే మనకి 4 types ఆఫ్ యోగా గురించి మాట్లాడతారు కదా, భక్తి, క్రియ, కర్మ, జ్ఞాన యోగా. ఇందులో ఏంటంటే ఒక మన దేశంలో తీసుకుంటే ఒక సర్టన్ పీరియడ్లో భక్తి మూవ్మెంట్ ఉండేది. ఫుల్ ఆఫ్ భక్తులు, లింగాయత్స్ అని, ఈ మన బసవಣ್ణ అని, యోగి, చాలామంది భక్తులు తీసుకొచ్చిన మూమెంట్ ఉంది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ భక్తి సాధనలోనే దేవుణ్ణి స్మరించుకుంటూ ఇంటాక్సికేటెడ్ స్టేట్స్లోకి వెళ్ళి లిబరేట్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ క్రియాయోగా ఉంటుంది. యూజింగ్ యువర్ ఎనర్జీస్ని నువ్వు మాస్టరీ తీసుకుని పంచభూతాలని జయించి నీ బాడీని నువ్వు లిబరేట్ అయ్యేవాడు. జ్ఞానయోగా మొత్తం దీంట్లో ఉన్న నట్స్ అండ్ బోల్ట్స్ అన్నిటిని, ఇంట్రికసీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నిటిని తెలుసుకొని లిబరేట్ అవ్వచ్చు. కర్మయోగా నువ్వు చేసే యాక్షనే దేవుడికి సమర్పించుకొని, నేను ఇక్కడ పుట్టిందే అంత గ్రాటిట్యూడ్తో యాక్షన్ త్రూ యాక్షన్ లిబరేట్ అయ్యేవాళ్ళు. కర్మ అంటకుండా, అగైన్ ఈ తామరాకుతో మెటాఫర్గా పోలుస్తారు కదా, తామరాకుతో ఎందుకు తీసుకుంటారంటే దాని మీద నీళ్ళు వేస్తే అంటది కదా. సో నువ్వు సొసైటీలో ఉంటూ కూడా ఏదే అంటకుండా వెళ్ళిపోవచ్చు అనేలాగా ఉంటుందన్నమాట ప్రాక్టీసెస్. ఇది డెప్త్లో వెళ్తే అదో పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బట్ సర్ఫేస్ రియాలిటీ చెప్పాలంటే